ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అత్యంత కీలకమైన ఐకానిక్ టవర్ల నిర్మాణం జెట్ స్పీడ్తో జరుగుతోంది. పేరుకు తగ్గట్టే అత్యాధునిక టెక్నాలజీతో టవర్స్ని నిర్మిస్తున్నారు. వరల్డ్ క్లాస్ డయాగ్రేడ్ టెక్నాలజీతో టీవీగా రూపుదిద్దుకుంటున్నాయి. ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మంత్రులు. ఇవాళ రాజధాని ప్రాంతంలో పర్యటించారు మంత్రులు నారాయణ, అనగాని, సవిత. పనుల పురోగతిని పరిశీలించారు. మరి ఐకానిక్ టవర్స్ పనులు ఎంతవరకు వచ్చాయి, ఏ టెక్నాలజీతో వీటిని నిర్మిస్తున్నారో ఒక్కసారి చెక్ చేద్దాం. శరవేగంగా ఈ అమరావతి ఐకానిక్ టవర్స్ నిర్మాణం జరుగుతోంది. నిర్మాణ పనుల్ని పరిశీలించారు మంత్రులు నారాయణ, అనగాని, సవిత. కేబుల్స్ బయటకు కనిపించని ఏకైక నగరం అమరావతి అంటున్నారు సీఎం చంద్రబాబు. మన రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా నిర్మాణం ఉండబోతోందంటున్నారు బాబు. అమరావతి ఒక ప్రత్యేక నగరం అంటున్నారు నారాయణ, అనగాని, సవిత. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం సిఆర్డీఏ కిందే ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. అమరావతి పేరుతో అతిపెద్ద స్కామ్ జరుగుతోందని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అమరావతికే ఐకానిక్గా నిలవబోతున్నాయి ఈ టవర్స్. రాజధాని మొత్తంలోనే ఈ ఐకానిక్ టవర్స్ స్పెషల్ అట్రాక్షన్గా ఉండబోతున్నాయి. జిఏడి, హెచ్ఓడి కోసం 5 ఐకానిక్ టవర్స్ను నిర్మిస్తోంది ప్రభుత్వం. 47 అంతస్తుల్లో జిఏడి టవర్ ఉండబోతోంది. 40 అంతస్తుల్లో 4 హెచ్ఓడి టవర్స్ నిర్మిస్తున్నారు. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 40 నుంచి 47 అంతస్తుల్లో ఈ టవర్స్ ఉండబోతున్నాయి. ప్రతి టవర్కు కూడా 53 లక్షల చదరపు అడుగుల బిల్డ్ ఏరియాతోటి దీన్ని నిర్మిస్తున్నారు. అత్యంత ఆధునిక డయాగ్రేడ్ టెక్నాలజీతో ఈ టవర్స్ నిర్మాణం జరుగుతుంది. 2028 అక్టోబర్ టార్గెట్ తోటి పనులు జరుగుతున్నాయి. ప్రతి టవర్లో 16 లిఫ్ట్లు ఉంటాయి. అలాగే ప్రతి లిఫ్ట్లో 2 క్యాప్సూల్స్ ఉండనున్నాయి. అంటే ఒకే లిఫ్ట్లో 2 క్యాప్సూల్స్ ప్రయాణించే నిర్మాణం ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతోంది అంటున్నారు మంత్రులు. ఐకానిక్ భవనాలు రైతుల త్యాగ ఫలితానికి నిదర్శనమన్నారు. అమరావతిపై ఆరోపణలు మానుకొని ఇక్కడ జరుగుతోన్న అభివృద్ధిని జగన్ కళ్ళారా చూడాలి అంటున్నారు. అమరావతిని ప్రపంచ నిర్మాణ పటంలో నిలబెట్టేలా ఈ ఐకానిక్ టవర్స్ నిలవబోతున్నాయన్నారు మంత్రులు. ఇంతకీ ఈ డయాగ్రిడ్ టెక్నాలజీ అంటే ఏమిటి, సాధారణ భవన నిర్మాణాలకు దీనికి ఏమిటి తేడా? డయాగ్రిడ్ టెక్నాలజీ అనేది అత్యంత ఆధునిక నిర్మాణ పద్ధతి. ఇందులో పిల్లర్లు ఉండవు. ఈ టెక్నాలజీలో కోర్ వాలే కీలకం అన్నమాట. సంప్రదాయ కాలమ్స్, బీమ్స్కి భిన్నంగా ఈ డయాగ్రిడ్ నిర్మాణం ఉంటుంది. త్రిభుజాకారంలో భవన నిర్మాణం ఉంటుంది. డయాగ్రిడ్ టెక్నాలజీలో భవనం మధ్యలో కోర్ వాల్ నిర్మిస్తారు. ఈ కోర్ వాల్ను బేస్ చేసుకుని మిగతా నిర్మాణం అంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అలాంటి కోర్ వాలే అన్నమాట. ఈ కోర్ వాల్ చుట్టూ ఇనుప స్తంభాలతో డైమండ్ ఆకృతిలో మిగతా నిర్మాణం చేస్తారు. భద్రతాపరంగా ఇది అత్యుత్తమ టెక్నాలజీ. భూకంపాలు, తుఫాన్లు, ఈదురుగాలుల్ని తట్టుకునే సామర్థ్యం ఈ నిర్మాణాలకు ఉంటుంది. అంతేకాదు ఈ డయాగ్రిడ్తో భవనాలు అందంగా ఉండడమే కాదు, చాలా దృఢంగా కూడా ఉంటాయి. ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి, సైట్లో పనులు ఎంతవరకు వచ్చాయి, నిర్మాణ పనులు పూర్తయ్యాక ఐకానిక్ టవర్స్ ఎలా ఉండబోతున్నాయి ఒకసారి చూద్దాం. వెరీ ఫస్ట్ బాక్స్ ఒకసారి మీరు గమనించండి. ఈ ఫస్ట్ బాక్స్లో మీరు చూస్తున్నది ఐకానిక్ టవర్స్ డయాగ్రిడ్ ఆర్కిటెక్చర్. నిర్మాణంలో మధ్యలో ఉన్న ఈ కోర్ వాలే మీరు చూస్తున్నారు కదా, ఈ సెంటర్లో ఉన్న కోర్ వాల్ అదే అన్నమాట చాలా కీలకం. ఇక రెండవ బాక్స్లో మీరు చూస్తున్నది ఈ డయాగ్రిడ్ టెక్నాలజీతో జరుగుతున్న పనులు. ప్రస్తుతం సైట్లో ఏం జరుగుతున్నాయి, ఆ నిర్మాణ పనులు ఎలా ఉన్నాయి అనేది. ఇది రియలిస్టిక్, అది మీకు డిజిటల్గా కనిపించింది, ఇదేమో రియాలిటీలో ఉన్నది. కోర్ వాల్ నిర్మాణ పనులు ప్రస్తుతం 3వ అంతస్తు వరకు వచ్చాయి. ఈ పనులు చాలా వేగంగా కూడా జరుగుతున్నాయి. ఇక నిర్మాణం పూర్తయ్యాక టవర్ ఎలా ఉంటుంది, థర్డ్ బాక్స్లో మీరు చూడొచ్చు. నిర్మాణం పూర్తయిన తర్వాత వాటి లుక్ ఇప్పుడు ఈ డిజిటల్ గ్రాఫిక్స్లో ఉన్నట్టుగా అలా ఉండబోతుంది అనమాట. అత్యంత అందంగా, దృఢంగా అమరావతికే ఐకానిక్గా మారబోతున్నాయి ఈ బిల్డింగ్స్. గత పాలనలో రాజధాని పేరు కూడా చెప్పుకోలేక నవ్వుల పాలయ్యామన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు అమరావతి
మన రాజధాని అని గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. కేబుల్స్ బయటకు కనిపించని ఏకైక నగరం అమరావతి అన్నారు చంద్రబాబు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మంత్లో మీకు యాక్సెస్ రోడ్ ఇనాగరేట్ అవుతుంది. రాజమార్గంలో రావచ్చు మీరంతా నేరుగా. అక్కడి నుంచి చేంజ్ అవుతుంది ఇంకా స్టెప్ బై స్టెప్. ఈ సిటీ యొక్క బ్యూటీ చూస్తే నెక్స్ట్ ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా, నో విజిబుల్ వైర్స్. ఐ కెన్ సే ప్రౌడ్లీ యాజ్ ఆన్ ఎస్టర్డే మనం చెప్పింది మీ రాజధాని ఏదంటే 3 రాజధానులని నవ్వులు పాలయ్యాం. టుడే మా సిటీ ఇండియాలో నో విజిబుల్ వైర్స్ లేవు. దిస్ ఈజ్ ఎ మోడర్న్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, బ్లూ అండ్ ఆల్సో గ్రీన్. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ సిటీ. ఇట్ విల్ బి మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫ్ దిస్ సెంచరీ. అయితే అమరావతి పేరుతో అతిపెద్ద స్కామ్ జరుగుతోంది అంటున్నారు వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఒక్కొక్క చదరపు అడుగుకు 30,000 వరకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. బిల్డింగ్ అద్దాలు, బల్బుల కోసం 3,000 కోట్ల ఖర్చు అంటూ నిలదీశారు శ్రీకాంత్ రెడ్డి. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి ఏందయ్యా? ఒక ఫసాడ్ లైటింగ్కి, బిల్డింగ్ లైటింగ్ కోసము, గ్లాస్ కోసము 2,000-3,000 కోట్లు ఏంది? అడుగుకు మేము 25 నుంచి 25,000 అంటున్నాం, దాదాపు 30,000కు పోయేటట్టుంది మీరు టెండర్లు పిలిచే విధానం చూస్తే. ఈ అవినీతి పరిస్థితి ఏంది అని ప్రశ్నిస్తే జగన్ అదన్నాడు ఇదన్నాడు అని మాట్లాడతారు. మేము స్పష్టంగా అడుగుతున్నాం నిన్ను, అక్కడ జరుగుతున్న అవినీతి ఏంది? 2,000 కోట్లు ఫసాడ్ లైటింగ్ అవసరం ఏంది? అక్కడికి సంబంధించి మీరు దాదాపుగా 25 నుంచి 30,000 అవుతుంది కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎస్ఎఫ్టీకి. అది ఎందుకు అంత అవుతుంది? ప్రజల సొమ్ముని ఈ రకంగా దోచుకుంటే ప్రశ్నించొద్దంటే ఎలా అండి? మాది అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ అంటున్నారు మంత్రి అనగాని. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు సిఆర్డీఏ పరిధిలోనే ఉన్నాయన్నారు. రాజధాని విషయంలో జగన్ రోజుకొక మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు అనగాని. అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ మీరు చూడండి. మేము ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూసుకోండి, అభివృద్ధి చూసుకోండి. ఒక్క ప్రాంతానికి మేము ఎప్పుడు ఇచ్చేయలేదు. అమరావతి ఒక సపరేట్ ఎంటిటీ, రాజధాని అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇది మీరు చూస్తే వారు చెప్పినట్టు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం దగ్గర అంతా కూడా సిఆర్డీలో ఉన్నటువంటి ప్రాంతమే. ఇదేం కొత్తగా కనుక్కొని చెప్పింది కాదు. కాకపోతే ఆ విధానం, ఆలోచన తీరు, మొన్న ఓన్లీ విజయవాడ అంటాడు, విధానం తప్పండి. చూడండి మీరు, విశాఖపట్నం ఒక ఎకనామిక్ జోన్గా, గ్రోత్ కారిడార్గా మేము దాన్ని డెవలప్ చేస్తాను. ఈ ప్రాంతాన్ని అమరావతి గ్రోత్ కారిడార్గా మనం చేస్తా ఉన్నాం. కిందకి వెళ్తే రాయలసీమ వెళ్తే మనకి స్పేస్ సిటీ వస్తూ ఉంది, డ్రోన్ సిటీ వస్తూ ఉంది, తిరుపతి సెంట్రిక్గా. ఇట్లా వివిధ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ప్రాంతం అభివృద్ధి చెందాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉంటాం. ఎక్కడ కూడా ఒక ప్రాంతానికి కన్ఫైన్ అయ్యి ఎప్పుడు చేయం మేము. అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు మంత్రి సవిత. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్జీల నివాసాలు పూర్తవడం సంతోషంగా ఉందన్నారు. రాజధాని విషయంలో జగన్వి డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు మంత్రి సవిత. ఈరోజు ఒక మంచి రాజధాని నిర్మాణం జరుగుతుంది, పనులు కూడా శతవేగంగా జరుగుతున్నాయి. మరి ఈరోజు ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ చూసాం, మినిస్టర్స్ క్వార్టర్స్ చూసాం, జడ్జిల క్వార్టర్స్ చూసాం, ఐఏఎస్ క్వార్టర్స్ చూసాం, మరి ఐకాన్ టవర్స్ చూసాం. ఈరోజు పనులు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాయి. నిజంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా చాలా మరి అన్ని వసతులతోనూ చాలా బాగా ఉందని. ప్రాంతాలకి, మతాలకి, కులాలకు అతీతంగా అభివృద్ధి చేసే నాయకుడే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన డైవర్షన్ పాలిటిక్స్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజలు మాకు క్లారిటీగా ఉన్నారు. మేము ఏదైతే కమిట్ అయ్యామో, ఓటేసే రోజు మేము అడిగాం, మేము రాజధాని అమరావతి అని క్లారిటీగా ప్రజలకు చెప్పి ఓటేయించుకున్నాం. రాజధాని అమరావతి అని చెప్పి ప్రజలు మాకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు ఈయన మావిగానని చెప్పడం ఏంటి? ఆయనకి ధైర్యము దమ్ము ఉంటే ఎలక్షన్లోనే చెప్పాల్సింది ఆయన. అమరావతికే ఐకానిక్గా మారబోతోన్న టవర్స్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రపంచ పటంలో అమరావతిని ప్రత్యేకంగా నిలిపేలా వీటి నిర్మాణం సాగుతోంది. రాజధానికి రాజసం తీసుకురావడంతో పాటు అమరావతి ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లనున్నాయి ఈ టవర్స్.